శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాతే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మన అరచేతి వేళ్లను బట్టి మన భవిష్యత్తుని, మన లక్షణాలని సులభంగా తెలుసుకోవచ్చు. చిటికెన వేలును బట్టి మన భవిష్యత్తు, మన లక్షణాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎవరికైనా సరే వేళ్లు చూసుకున్నప్పుడు ఈ వేళ్ల దగ్గర ఉన్న గీతల్ని కడుపులు అనే పేరుతో పిలుస్తారు. ఎవరికైనా సరే చిటికెన వేలు పొడవు అనేది ఈ ఉంగరపు వేలు మొదటి కణుపు కంటే తక్కువగా ఉంటుంది. దీన్ని ఉంగరపు వేలు మొదటి కణుపు అంటారు, దీన్ని ఉంగరపు వేలు రెండో కణుపు అంటారు. ఈ చిటికెన వేలు లెంత్, ఈ చిటికెన వేలు పొడుగు అనేది ఉంగరపు వేలు మొదటి కణుపు కంటే తక్కువగా ఉన్నట్లయితే అలాంటి వాళ్ళకి పెద్ద మనస్సు ఉంటుంది, జాలి దయ ఎక్కువగా ఉంటుంది, ఎదుటి వాళ్ళతో కలిసిపోయే తత్వం ఉంటుంది. కానీ ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కొద్దిగా తక్కువగా ఉంటుంది. వాళ్ళు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకుంటే మాత్రం జీవితంలో దేన్నైనా సాధిస్తారు. అయితే ఆత్మవిశ్వాసం అనేది తక్కువ ఉండటం వల్ల ఆశయ సాధనలో అవరోధాలు ఏర్పడుతూ ఉంటాయి. టార్గెట్స్ ఉంటాయి, ఎయిమ్స్ ఉంటాయి, కానీ చేయగలనో లేదో అనే అనుమానం ఉంటుంది. ఆ అనుమానాన్ని పక్కన పెడితే మాత్రం ఈ చిటికెన వేలు పొడవు అనేది ఉంగరపు వేలు మొదటి కణుపు కంటే తక్కువగా ఉన్న వాళ్ళు తప్పకుండా విజయాలు సాధిస్తారు. అలాంటి వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ముందడుగు వేయటం ఎంతైనా అవసరం. అలాగే ఇంకొంతమందికి ఈ చిటికెన వేలు పొడవు అనేది సరిగ్గా ఉంగరపు వేలు మొదటి కణుపుని తాకుతుంది. అంటే ఉంగరపు వేలు మొదటి కణుపు ఎంత ఉందో అక్కడ వరకు చిటికెన వేలు పొడవు ఉంటుంది. అలాంటి వాళ్ళు బ్యాలెన్స్డ్ పీపుల్ అని చెప్పచ్చు. వాళ్ళని ఎవరు డిస్టర్బ్ చేయలేరు, వాళ్ళ మనస్సును ఎవరు మార్చలేరు. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా బ్యాలెన్స్డ్గా ఉండేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. ఆ బ్యాలెన్స్ తోనే జీవితంలో ప్రతి పని చేస్తూ ఉంటారు. మెచ్యూరిటీ ఉన్న పీపుల్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఎవరికైనా సరే ఈ చిటికెన వేలు పొడవు అనేది ఈ ఉంగరపు వేలు మొదటి కణుపును దాటి ఇంకా ముందుకు వెళ్ళిపోవటం, లేదా చిటికెన వేలు దాదాపుగా ఉంగరం వేలు పొడవుతో సమానంగా ఉండటం, ఇలా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పదవి కోసం పాకులాడుతూ ఉంటారు. వాళ్ళు ఏ రంగంలో ఉన్నా సరే ఒక అధికారం కావాలని కోరుకుంటూ ఉంటారు. ఆ అధికారం కోసం విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి అధికారం వస్తే మాత్రం తిరుగులేని విధంగా విజయాలు సాధిస్తారు. రాజకీయ రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ, పత్రికా రంగంలో కానీ వాళ్ళని పబ్లిక్ ఓరియంటెడ్ పీపుల్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళు పబ్లిక్ రిలేటెడ్ రంగంలో వెళితే వాళ్ళ అధికారం వల్ల ప్రజలందరికీ మేలు చేసే వాళ్ళుగా ఉంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కానీ చిటికెన వేలు పొడవు అనేది సరిగ్గా ఉంగరపు వేలు మొదటి కణుపు వరకు వచ్చిన వాళ్ళు మాత్రం శ్రమతోనే వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. చిటికెన వేలు పొడవు ఉంగరపు వేలు మొదటి కణుపుని సరిగ్గా టచ్ అయిన వాళ్ళు మాత్రం శ్రమ, హార్డ్ వర్క్ తో వాళ్ళేంటో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. అప్పుడే వాళ్ళకి జీవితంలో టర్నింగ్ వస్తుంది. వాళ్ళందరితో కలిసి కూడా ఉంటారు, అందరితో కలిసిమెలిసి ఉండేటటువంటి స్వభావం ఉంటుంది, మాటల చాకచక్యం ఉంటుంది, వాక్చాతుర్యం ఉంటుంది, ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటారు. కానీ వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలంటే మాత్రం హార్డ్ వర్క్ చేసి ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకుంటే తప్పకుండా విజయం సాధిస్తారు. కాబట్టి ఇలా చిటికెన వేలును బట్టి మీ భవిష్యత్తును సులభంగా తెలుసుకోవచ్చని హస్త సాముద్రికంలో చెప్పడం జరిగింది. బొటన వేలు ఎలా ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటే అద్భుతమైన అదృష్టం పడుతుందో, జన్మ జన్మల అదృష్టం మీకు రావాలంటే బొటన వేలు ఎలా ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎవరికైనా బొటన వేలు అనేది 3 రకాలుగా ఉంటుంది. మొదటి రకం ఏంటంటే బొటన వేలు స్టిఫ్గా ఉంటాం, అసలు వంగదు, 100% స్టిఫ్గా ఉంటుంది. రెండో రకం ఏంటంటే బొటన వేలు కొద్దిగా వెనక్కి వంగు ఉంటుంది, లిటిల్ బిట్ బెండ్ అంటారు, కొద్దిగా వెనక్కి వంగు ఉంటుంది. మూడో రకం ఏంటంటే బొటన వేలు బాగా వెనక్కి వంగేటటువంటి స్వభావం ఉంటాం. ఇలా బొటన వేలు ఎవరికైనా 3 రకాలుగా ఉంటుంది. ఈ 3 రకాల్లో ఒక ప్రత్యేకమైన రకం ఉన్న బొటన వేలు ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి జన్మ జన్మల అదృష్టం పడుతుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదని హస్త సాముద్రికంలో చెప్పారు. ముందుగా ఫస్ట్ టైప్ అంటే బొటన వేలు స్టిఫ్ గా ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే, బొటన వేలు స్టిఫ్ గా ఉన్న వాళ్ళకి ఈగో ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు రహస్యాలను దాచిపెడుతూ ఉంటారు. వాళ్ళకి క్రమశిక్షణ చాలా ఎక్కువగా ఉంటుంది, డెడికేషన్ ఎక్కువగా ఉంటుంది, వృత్తి పట్ల అంకిత భావం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు వర్కహాలిక్ అని చెప్పుకోవచ్చు. వర్క్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఆ వర్క్ చేయడం ద్వారా మంచి పొజిషన్ వస్తుంది, గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు, సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. అయితే క్రమశిక్షణ ఎక్కువగా ఉంటుంది. భార్య పిల్లల దగ్గర కూడా క్రమశిక్షణతో ఉంటారు, పిల్లల్ని క్రమశిక్షణతో పెంచుతూ ఉంటారు. అన్నీ ఉన్నా కూడా క్రమశిక్షణ ఉంటుంది. వీళ్ళకి పని చేయకుండా కబుర్లు చెప్పేవాళ్ళంటే అసలు ఇష్టం ఉండదు. ఎప్పుడు వర్క్ డెడికేషన్తో ఉండి వర్క్ ద్వారానే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు. అయితే బంధువులకు మాత్రం వీళ్ళు మనీ మైండెడ్గా, సెల్ఫిష్గా అనిపిస్తారు. దానికి కారణం ఎప్పుడు వర్కహాలిక్గా ఉండడం, క్రమశిక్షణగా ఉండటమే కారణం.
ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటే జీవితం కొంచెం క్రమశిక్షణతో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక సెకండ్ టైప్ ఏంటంటే బొటనవేలు లిటిల్ బిట్ కొద్దిగా వెనక్కి వంగి ఉన్నవాళ్ళు. ఇలా బొటనవేలు లిటిల్ బిట్ కొద్దిగా వెనక్కి ఉన్నవాళ్ళు పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ చాలా అద్భుతంగా బ్యాలెన్స్ చేసుకుంటారు. ప్రొఫెషనల్ లైఫ్ ఎంత బాగా చూసుకుంటారో పర్సనల్ లైఫ్ అంతే బాగా చూసుకుంటారు. విపరీతమైనటువంటి ప్రేమాభిమానాలు ప్రదర్శిస్తూ ఉంటారు. బొటనవేలు లిటిల్ బిట్ వెనక్కి వంగిన వాళ్ళు జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా సరే చిరునవ్వుతో ఆ కష్టాన్ని ఎదుర్కొంటారు. వాళ్ళ తెలివితేటలతో చిరునవ్వుతోనే ఆ కష్టాలని, సమస్యల్ని పరిష్కరించుకుంటూ ఉంటారు. బొటనవేలు లిటిల్ బిట్ వెనక్కి వంగిన వాళ్ళకి వివాహం తర్వాత జీవితం మారిపోతుంది, రాజయోగం పడుతుంది. కాబట్టి ఎప్పుడైనా సెకండ్ టైప్ అంటే బొటనవేలు లిటిల్ బిట్ కొద్దిగా వెనక్కి వంగి ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటే పెళ్లి తర్వాత చాలా వరకు అదృష్టం కలిసి వస్తుంది, ఆస్తులు కలిసి వస్తాయి, వ్యాపారం చేస్తే వ్యాపారంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే బొటనవేలు లిటిల్ బిట్ వెనక్కి వంగిన వాళ్ళు పెద్దలకి బాగా గౌరవం ఇస్తారు, పెద్దల పట్ల ఆదరణ ఎక్కువగా ఉంటుంది. అలాగే వాళ్ళు ఏ విషయమైనా సరే ప్లెయిన్ గా షేర్ చేసుకుంటారు, మనసులో ఎలాంటి కుతంత్రాలు లేకుండా ప్లెయిన్ గా ఎదుటి వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటారు. అలాగే బొటనవేలు లిటిల్ బిట్ వెనక్కి వంగిన వాళ్ళకున్న అదృష్టం ఏంటంటే వాళ్ళకి జీవితంలో ధనానికి ఎప్పుడూ లోటు ఉండదు, వృద్ధాప్యంలో కూడా ధనానికి లోటు ఉండదు, జీవితం ఓల్డ్ ఏజ్ లో హాయిగా గడిచిపోతుంది. అలాగే దైవ కార్యక్రమాల మీద కూడా ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. కాబట్టి ఈ సెకండ్ టైప్ వాళ్ళని పెళ్లి చేసుకుంటే జీవితం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇక థర్డ్ టైప్ బొటనవేలు బాగా వెనక్కి వంగి ఉన్నవాళ్ళు. బొటనవేలు బాగా వెనక్కి వంగి ఉన్నవాళ్ళు స్పిరిచువల్ పీపుల్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళ ప్రపంచాన్ని వేరే కోణంలో చూస్తూ ఉంటారు. వాళ్ళకి సిక్స్త్ సెన్స్ ఉంటుంది, వాళ్ళకి అద్భుత శక్తులు ఉంటాయి. వాళ్ళు ఏదైనా మాట అంటే అది జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు ఎదుటి వాళ్ళ కోసమే ఎక్కువగా జీవిస్తూ ఉంటారు. స్నేహితులుంటే స్నేహితుల కోసం ప్రాణత్యాగమైనా చేస్తారు, అలాంటి లక్షణం ఉంటుంది. అంతేకాకుండా ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తే ఆ సహాయం బయటికి చెప్పరు, ఎవరికి చెప్పకుండా ఆ విషయాన్ని లోపలే దాచిపెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి బొటనవేలు బాగా వెనక్కి వంగి ఉన్నవాళ్ళు సర్వీస్ ఓరియంటెడ్ పీపుల్, సిక్స్త్ సెన్స్ ఉన్నవాళ్ళు, అతీంద్రియ శక్తులు కూడా వస్తాయి, వాళ్ళు అన్నమాట జరుగుతుంది, వాళ్ళు భగవంతుడి రిలేషన్ లో ఎక్కువగా ఉంటూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళని పెళ్లి చేసుకున్న జీవితం అంతా ఆధ్యాత్మికంగా ఉంటుంది. బొటనవేలు స్టిఫ్ గా ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటే క్రమశిక్షణ ఎక్కువగా ఉంటుంది. బొటనవేలు బాగా వెనక్కి వంగి ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి అసలు ఇగో అనేది ఉండదు, ఎప్పుడు స్పిరిచువల్ గా ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా బొటనవేలు లిటిల్ బిట్ వెనక్కి వంగి ఉన్న వాళ్ళు సెకండ్ టైప్ వాళ్ళని పెళ్లి చేసుకుంటే మాత్రం పెళ్లి తర్వాత అదృష్టం కలిసి వస్తుంది, జీవిత భాగస్వామిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ఎలాంటి కష్టాలు వచ్చినా సరే చిరునవ్వుతో వాటిని పరిష్కరించే సామర్థ్యం ఉంటుందని హస్త సాముద్రికంలో చెప్పారు. మీకు హస్త సాముద్రికం పరంగా స్త్రీ ధనం కలిసి వస్తుందా లేదా, పెళ్ళయ్యాక అత్తగారింటి వైపు నుంచి బాగా డబ్బులు కలిసి వస్తాయా లేదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎవరికైనా సరే పెళ్ళైన తర్వాత అత్తవారింటి వైపు నుంచి కానీ భార్య వైపు నుంచి కానీ బాగా డబ్బులు కలిసి రావాలంటే చేతి రేఖల్లో ప్రత్యేకమైన రేఖలు ఉండాలి. అలాగే స్త్రీ ధనాన్ని తెలియజెప్పే రేఖ ఒకటి ఉంటుంది. ఆ రేఖ ఉంటే జీవితం మొత్తం ఆడవాళ్ళ వల్ల డబ్బులు వస్తూనే ఉంటాయి. ఆ రేఖలు ఏంటంటే ఎవరైనా సరే అరచేయి చూసుకోండి, పురుషులైతే కుడి చేయి చూసుకోండి, స్త్రీలైతే ఎడమ చేయి చూసుకోవాలి. సహజంగా స్త్రీ ధనం అంటే పురుషులకు వచ్చేది, అత్తగారింటి నుంచి భార్య నుంచి వచ్చే డబ్బు అంటే పురుషులకు వస్తుంది. మీకు అలా డబ్బులు వస్తాయో లేదో తెలుసుకోవాలంటే మీ అరచేయి చూసినప్పుడు దీన్ని మణికట్టు అంటారు. ఈ మణికట్టు నుంచి ఒక రేఖ ఇలా వెళ్ళిపోయి మధ్యవేలు కింది వరకు వెళ్తుంది, దాన్ని ధనరేఖ అంటారు. మణికట్టు దగ్గర నుంచి ఈ మధ్యవేలు కింది వరకు ఒక రేఖ ఇలా వెళ్ళిపోతే దాన్ని ధనరేఖ అంటారు. చేతిలో దీన్ని చంద్రస్థానం అంటారు. ఈ చంద్రస్థానం నుంచి ఏదైనా రేఖ వెళ్ళి ఈ ధనరేఖను తాకితే దాన్ని స్త్రీ ధనం వచ్చే రేఖ అనే పేరుతో పిలుస్తారు. అంటే పెళ్ళయ్యాక అత్తవారింటి నుంచి కానీ లేదా జీవితంలో ఆడవాళ్ళ నుంచి కానీ డబ్బులు రావాలంటే ఈ చంద్రస్థానం నుంచి ఒక లైన్ వెళ్ళి ధనరేఖను తాకాలి, అలా తాకితే స్త్రీ ధనం వస్తుంది. అలాగే దీన్ని బొటనవేలు క్రింది భాగాన్ని శుక్రస్థానం అంటారు. ఈ శుక్రస్థానం నుంచి కూడా ఏదైనా ఒక అడ్డురేఖ వెళ్ళి ధనరేఖను తాకిందనుకోండి, వాళ్ళకు కూడా అత్తగారింటి నుంచి డబ్బులు బాగా వస్తాయి. భార్య ఎప్పుడు డబ్బులు బాగా అత్తగారింటి నుంచి తెస్తూ ఉంటుంది, ఏదో ఒక రకంగా స్త్రీల వల్ల డబ్బులు వస్తూ ఉంటాయి. కాబట్టి స్త్రీ ధనం, అత్తగారింటి నుంచి ధనం మీకు బాగా కలిసి రావాలంటే ఈ చంద్రస్థానం నుంచి ఒక రేఖ వెళ్ళి ధనరేఖను తాకాలి, లేదా ఈ శుక్రస్థానం నుంచి ఒక రేఖ వెళ్ళి ధనరేఖను తాకాలి. అలా తాకితే మంచిది. అలాగే చాలా మంది మాకు ఉద్యోగం చేసే అమ్మాయి వస్తుందా రాదా, మాకు డబ్బులు ఉన్నటువంటి అమ్మాయి భార్యగా వస్తుందా రాదా అని ఆలోచిస్తూ ఉంటారు.
ఉద్యోగం చేసే అమ్మాయి వస్తుందో లేదో, డబ్బులు సంపాదించే అమ్మాయి వస్తుందో లేదో చేతిలో రేఖలను బట్టి తెలుసుకోవచ్చు. సహజంగా ఇందాక చెప్పినట్టు అందరికీ ధనరేఖ అనేది మణికట్టు నుంచి మధ్యవేళ వరకు ఇలా వెళ్ళిపోతుంది. ఎవరి చేతిలో అయినా సరే ఈ చంద్రస్థానం నుంచి ఒక రేఖ వెళ్ళి ఈ ధనరేఖకు ప్యారలల్గా ఇలా వెళ్ళింది అనుకోండి, అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా బాగా డబ్బులు సంపాదించే అమ్మాయి భార్యగా వస్తుంది. జాబ్ చేసే అమ్మాయి ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి బాగా జాబ్ చేస్తూ బాగా డబ్బులు సంపాదించే అమ్మాయి రావాలంటే చంద్రస్థానం నుంచి ఒక లైన్ వెళ్ళి ఇలా మధ్యవేలి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆ లైన్ అనేది ధనరేఖకు ప్యారలల్గా ఉండాలి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, చాలా మందికి ఆస్తులకు సంబంధించి తగాదాలు నడుస్తూ ఉంటాయి. ఈ ఆస్తుల తగాదాల్లో మా తల్లిదండ్రుల ఆస్తులు మాకే వస్తాయా, మా దాయాదులకు వస్తాయా అని అందరూ అడుగుతూ ఉంటారు. మరి మీ తల్లిదండ్రుల ఆస్తులు మీకు వస్తాయో దాయాదులకు వస్తాయో తెలుసుకోవాలంటే కూడా చేతిలో రేఖలు చూడాలి. అది ఎలా చూడాలంటే, అరచేతిలో దీన్ని కుజా 1 స్థానం అంటారు, దీన్ని కుజా 2 స్థానం అంటారు. ఈ కుజా 2 స్థానం నుంచి కానీ కుజా 1 స్థానం నుంచి కానీ ఒక రేఖ ఇలా వెళ్ళిపోవాలి మధ్యవేలు కిందికి. ఇక్కడి నుంచి ఇలా ఒక రేఖ మధ్యవేలు కిందికి వెళ్ళినా, లేదా ఇక్కడి నుంచి ఒక రేఖ ఇలా మధ్యవేలు కిందికి వెళ్ళినా, దాయాదుల ఆస్తి తగాదాల్లో మీకే ఆస్తి వచ్చే రేఖ అది, తప్పకుండా మీకు ఆస్తి వస్తుంది. అలాగే అరచేతి మధ్య భాగం, దీన్ని రాహుస్థానం అంటారు. ఈ రాహుస్థానం నుంచి ఎవరికైనా ఒక స్ట్రైట్ లైన్ ఇలా పైకి వెళ్ళి మధ్యవేలు కిందకి వెళ్ళింది అనుకోండి, గవర్నమెంట్ సెక్టార్లో బాగా డబ్బులు వస్తాయి. ఏదో ఒక రకంగా విపరీతంగా డబ్బులు సంపాదించాలంటే గవర్నమెంట్ సెక్టార్లో ఈ మధ్య స్థానం నుంచి ఇలా ఒక రేఖ వెళ్ళి ఈ మధ్యవేలు కిందకి వెళ్ళాలి. అయితే ఒక విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళు ఒక్కొక్కసారి ఏసీబీకి చిక్కుతూ ఉంటారు, యాంటీ కరప్షన్ బ్యూరోకి. కొంతమంది గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసే వాళ్ళు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అలా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందో లేదో చేతిలోనే తెలుసుకోవచ్చు. సహజంగా గవర్నమెంట్ జాబులు చేసే వాళ్ళు ఎవరికైనా సరే ఈ మధ్యలో నుంచి ధనరేఖ వెళ్ళి ఇక్కడికి ఈ మధ్యవేలు కిందకి వెళ్తుంది. అలాంటి వాళ్ళందరూ గవర్నమెంట్ సెక్టార్లో డబ్బులు బాగా సంపాదిస్తారు. అయితే ఈ రేఖలో ఎవరికైనా జల్లెడ గుర్తొచ్చింది అనుకోండి, వాళ్ళు జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి గవర్నమెంట్ సెక్టార్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు మీకు డబ్బులు బాగా వస్తాయి. ఈ మధ్యలో నుంచి ఒక రేఖ వెళ్ళి ఈ మధ్యవేలు కింది భాగం వరకు వెళ్తే డబ్బులు బాగా వస్తాయి. కానీ అక్కడ చతురంగ పాలి జల్లెడ గుర్తుంటే మాత్రం జైలుకి వెళ్తారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాంటప్పుడు ఇష్టదేవత ఆరాధన చేయండి. కాబట్టి చేతిలో రేఖలను బట్టే మనకి స్త్రీధనం వస్తుందో లేదో చాలా సులభంగా తెలుసుకోవచ్చు. అరచేతులు రెండు కలిపినప్పుడు అర్ధచంద్రాకారం వస్తే, సెమీ సర్కిల్ వస్తే ఎలాంటి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సహజ సిద్ధంగా అరచేతిలో రేఖలను పరిశీలించే శాస్త్రాన్ని హస్త సాముద్రికం అనే పేరుతో పిలుస్తారు. అయితే చాలా మంది ఒక అపోహ కలిగి ఉంటారు. ఆ అపోహ ఏంటంటే, తల్లి గర్భంలో శిశువు ఉన్నప్పుడు పిడికిలి బిగించటం వల్ల చేతిలో రేఖలు ఏర్పడతాయని, హస్త సాముద్రికం అనే శాస్త్రమే ఉండదని చాలా మంది అపోహపడుతూ ఉంటారు. తల్లి గర్భంలో ప్రతి శిశువు కూడా పిడికిలు బిగించే ఉంటుంది. అలాంటప్పుడు అందరి చేతుల్లో రేఖలు ఒకేలా ఉండాలి కదా. ఒక్కొక్కరి చేతిలో రేఖలు ఒకేలా కాకుండా వేరువేరుగా ఎందుకు ఉంటాయి? కాబట్టి హస్త సాముద్రికం అనే శాస్త్రాన్ని జ్యోతిష శాస్త్రానికి ఉపశాస్త్రంగా వివరించారు. కాబట్టి ఇది కూడా ఒక శాస్త్రమే. అంతేకాకుండా మనకు పురాణాల్లో కూడా హస్త సాముద్రికం ఉంది. శ్రీమద్ రామాయణంలో హనుమంతుల వారు సీతమ్మ వారి దగ్గరికి వెళ్ళినప్పుడు రాముల వారి గురించి వర్ణిస్తూ, రాముల వారి అణువణువు వర్ణిస్తూ చేతికి ఉన్నటువంటి వేళ్లని కూడా వర్ణించారు. అక్కడ కూడా సాముద్రికం ఉంది. గౌతమ బుద్ధుడు జన్మించినప్పుడు కూడా గౌతమ బుద్ధుడి గురించి వర్ణనలో ఈ సాముద్రికం గురించి చెప్పారు. కాబట్టి హస్త సాముద్రికము అనేది జ్యోతిష శాస్త్రానికి సంబంధించినటువంటి శాస్త్రంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. సహజ సిద్ధంగా ఎవరైనా సరే రెండు అరచేతులు ఇలా చూసుకున్నప్పుడు ఈ రెండు అరచేతుల్లో కూడా చిటికిన వేలు క్రింద నుంచి ఒక రేఖ వస్తుంది. దాన్ని ఆత్మరేఖ అంటారు. అది కుడి చేతిలో ఉంటుంది, ఎడమ చేతిలో ఉంటుంది. ఈ చిటికిన వేలు క్రింద నుంచి వచ్చిన ఆత్మరేఖలు అనేవి రెండు చేతులు ఇలా కలిపినప్పుడు కొంతమందికి స్ట్రైట్ గా వస్తుంది, ఇంకొంతమందికి ఇంకొకలాగా వస్తుంది, కొంతమందికి మాత్రం అర్ధచంద్రాకారంలో వస్తుంది. రెండు అరచేతులు ఇలా పెట్టి చూసుకున్నప్పుడు ఈ చిటికెన వేలు క్రింద ఈ ఆత్మరేఖలు రెండు చేతులు ఇలా కలిపినప్పుడు అది ఒక అర్ధచంద్రాకారంలో వస్తే, సెమీ సర్కిల్ లాగా వస్తే అది చాలా గొప్ప యోగంగా హస్త సాముద్రికంలో వివరించారు. రెండు అరచేతులు కలిపినప్పుడు అర్ధచంద్రాకారంలో వస్తే అలాంటి వాళ్ళు
సముద్రం ఎంత లోతుగా ఉంటుందో అంత ప్రేమను ఎదుటి వాళ్ళకు పంచుతారు. అంత అద్భుతమైన లక్షణం కలిగి ఉంటారు. కానీ ఎదుటి వాళ్ళ నుంచి మాత్రం ఎలాంటి ప్రేమను ఆశించరు. అలాంటి ప్రత్యేకమైన గుణం ఉంటుంది. ఎదుటి వాళ్ళు ప్రేమ చూపకపోయినప్పటికీ సముద్రం ఎంత లోతు ఉంటుందో అంత ప్రేమను ఎదుటి వాళ్ళ మీద చూపిస్తూ ఉంటారు. అలాగే ఎదుటి వాళ్ళతో కలిసిమెలిసి ఉంటారు. ఎదుటి వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకొని వాళ్ళ మనస్సుకి తగ్గట్టుగా ప్రవర్తించే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలో కూడా మంచి నాయకత్వ లక్షణాలతో ముందడుగు వేస్తూ కార్యాచరణతో విజయాన్ని పొందుతారు. అంతేకాకుండా ఈ అరచేతులు రెండు కలిపినప్పుడు అర్ధచంద్రాకారం వచ్చిన వాళ్ళకి చిన్ననాటి బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు. ఆ చిన్ననాటి బెస్ట్ ఫ్రెండ్నే పెళ్లి చేసుకోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హస్త సాముద్రికంలో వివరించారు. ఆ చిన్ననాటి బెస్ట్ ఫ్రెండ్నే వివాహం చేసుకోవటం ద్వారా దాంపత్య జీవితం చాలా చక్కగా ఉంటుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి అందరూ కూడా అరచేతులు రెండు ఇలా ఉంచుకొని మీ ఆత్మరేఖలు రెండు కలిపినప్పుడు అర్ధచంద్రాకారం వచ్చిందో లేదో చూసుకోండి. అలా వస్తే మాత్రం మీకు జీవితంలో మంచి యోగం పడుతుంది. అరచేతిలో కొన్ని ప్రత్యేకమైన గుర్తులుంటే విశేషమైన యోగం కలుగుతుందని హస్త సాముద్రికల్లో వివరించారు. ఎవరికైనా సరే అరచేతిలో ఫిష్ సింబల్ ఉంటే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హస్త సాముద్రికల్లో ఉన్న గొప్ప గొప్ప గుర్తులలో చాప గుర్తు ఒకటి. ఈ చాప గుర్తునే ఫిష్ సింబల్ అనే పేరుతో పిలుస్తారు. దీన్నే సాముద్రిక భాషలో మత్స్యరేఖ అనే పేరుతో కూడా పిలుస్తారు. మత్స్యరేఖ అంటే చాప గుర్తు, ఫిష్ సింబల్ అని అర్థం. అరచేతిలో చాప గుర్తు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఫిష్ సింబల్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జీవితంలో తారాస్థాయికి ఎదుగుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఆ ఫిష్ సింబల్ అనేది అరచేతిలో ఎక్కడ ఉందో దాన్ని బట్టి ప్రత్యేకమైన ప్రయోజనాలు ఉంటాయి. ఎవరికైనా సరే అరచేతిలో బొటనవేలు క్రింది భాగాన్ని శుక్రస్థానం అంటారు. దీన్ని శుక్రస్థానం అంటారు. ఈ శుక్రస్థానంలో ఫిష్ సింబల్ ఉంటే పెళ్ళైన తర్వాత అత్తగారి వైపు నుంచి ఎప్పుడూ ధనం వస్తూనే ఉంటుంది, భార్య వైపు నుంచి ధనం వస్తూనే ఉంటుంది. అత్తగారి పరిపూర్ణమైన సహాయ సహకారాలు ఉంటాయి. అంటే భార్య నుంచి అత్త నుంచి విశేషంగా డబ్బులు రావాలంటే వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు ఉండాలంటే అరచేతిలో ఈ శుక్రస్థానంలో చాప గుర్తు ఫిష్ సింబల్ ఉండాలి. అలాగే ఈ శుక్రస్థానం కొంచెం ఇక్కడికి వస్తే దీన్ని కుజస్థానం అంటారు. ఈ కుజస్థానంలో ఫిష్ సింబల్ ఉంటే మాత్రం పోలీసు శాఖల్లో, మిలిటరీ శాఖల్లో అద్భుతంగా రాణిస్తారు. అంటే సాహసానికి సంబంధించి, అడ్వెంచర్ కి సంబంధించిన ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుంటే తిరుగులేని విధంగా రాణిస్తారు. అలాగే చూపుడు వేలు క్రింది భాగం, దీన్ని గురుస్థానం అంటారు. ఈ చూపుడు వేలు క్రింద ఫిష్ సింబల్ ఉంటే మాత్రం తప్పకుండా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. మీరు ఏ చదువుకున్నా గవర్నమెంట్ జాబ్ రావాలంటే మీ చూపుడు వేలు కింద ఫిష్ సింబల్ ఉండాలి, చాప గుర్తు ఉండాలి, మత్స్యరేఖ ఉండాలి. అలాగే అదే చాప గుర్తు మధ్యవేలు క్రింద, అంటే శనిస్థానం అంటారు. ఈ మధ్యవేలు క్రింద ఉంటే మాత్రం శ్రమతో విజయం వస్తుంది. అంటే సక్సెస్ అనేది తొందరగా రాదు, కొంచెం కష్టపడ్డాక సక్సెస్ వస్తుంది. అందుకే ఎవరైనా సరే ఫిష్ సింబల్ ఇక్కడ ఉంటే మంచిదే, కానీ మీకు అదృష్టం కలిసి రావడానికి టైం పడుతుంది. ఇక ఫిష్ సింబల్ అనేది ఈ ఉంగరం వేలు కింద ఉంటే మాత్రం తిరుగులేదు. దీన్ని రవిస్థానం అంటారు. ఈ రవిస్థానంలో ఉంగరం వేలు కింద ఫిష్ సింబల్ మత్స్యరేఖ ఉంటే వాళ్ళు చిన్న పని చేసినా చాలు విపరీతంగా పేరు వచ్చేస్తుంది. కొద్దిగా కష్టపడితే చాలు బ్రహ్మాండంగా పేరు వస్తుంది. ఏమాత్రం పని చేసినా కూడా విశేషంగా అందరూ కూడా చాలా గొప్పగా పనిచేసావని మెచ్చుకుంటూ ఉంటారు. అలా విపరీతమైన కీర్తి ప్రతిష్టలు వస్తాయి. అలాగే ఫిష్ సింబల్ అనేది చిటికిన వేలు క్రింద ఉందనుకోండి, దీన్ని బుధస్థానం అంటారు. ఇక్కడ ఈ బుధస్థానం చిటికిన వేలు కింద ఫిష్ సింబల్ ఉంటే వాళ్ళు వ్యాపారంలో విపరీతంగా సక్సెస్ పొందుతారు, గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్స్ అవుతారు. అలాగే ఈ అరచేయి మధ్య భాగాన్ని రాహుస్థానం అంటారు. ఈ రాహుస్థానంలో ఫిష్ సింబల్ ఉంటే, అంటే చాప గుర్తుంటే మాత్రం వాళ్ళు గొప్ప గొప్ప పొలిటీషియన్స్ అవుతారు. అయితే ఈ స్థానం అనేది ఉబ్బుగా ఉందనుకోండి, అంటే కొంచెం ఎత్తుగా ఉంది, ఫిష్ సింబల్ ఉందనుకోండి, శాసన ధిక్కారం ఉంటుంది. గవర్నమెంట్నే వ్యతిరేకిస్తారు, గవర్నమెంట్ని తప్పుపడుతూ ఉంటారు, ఎవరేం చెప్పినా వినరు, వాళ్ళ శాసనం వాళ్ళదే అన్నట్టు ఉంటారు. కాబట్టి ఫిష్ సింబల్ ఇక్కడ ఉంటే మంచిదే, కానీ ఈ స్థానం ఉబ్బుగా ఉంటే మాత్రం శాసన ధిక్కారం ఉంటుంది, గవర్నమెంట్నే ఎదిరిస్తారు. అలా కాకుండా మరీ లోతుగా ఉందనుకోండి, అసలు ఉబ్బు లేకుండా ఈ రాహుస్థానం మరీ లోతుగా ఉందనుకోండి, అప్పుడు లేనితనం, పేదరికం ఉంటుంది. ఫిష్ సింబల్ ఉన్నప్పుడు ఆ పేదరికం నుంచి బయటపడి జీవితంలో ఎదుగుతారు. ఇక చివరగా ఈ మణికట్టు స్థానాన్ని కేతు స్థానం అంటారు. ఈ మణికట్టు దగ్గర ఫిష్ సింబల్ ఉన్న వాళ్ళు బాల్యంలో పేదరికం ఉన్నా కూడా జీవితంలో అద్భుతమైన కోటీశ్వరులు అవుతారు.
స్పిరిచువల్గా బాగా రాణిస్తారు. గొప్ప గొప్ప స్పిరిచువల్ గురువుస్ అవ్వాలంటే ఈ మణికట్టు దగ్గర ఫిష్ సింబల్ చేప గుర్తుండాలని హస్త సాముద్రికంలో వివరించారు. ఏది ఏమైనా మొత్తం మీద చేతిలో ఫిష్ సింబల్ మత్స్యరేఖ చేప గుర్తుంటే మాత్రం మీ జీవితం బంగారుమయం, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. మీ అరచేతిలో త్రికోణం గుర్తుందా? మీ అరచేతిలో ట్రయాంగిల్ గుర్తుందా? అయితే మీకు అద్భుతమైన రాజయోగం పట్టబోతోంది. అరచేతిలో త్రికోణం గుర్తుంటే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో, అరచేతిలో ఎక్కడ ట్రయాంగిల్ సింబల్ ఉంటే, ఎక్కడ త్రికోణం గుర్తుంటే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సహజ సిద్ధంగా ప్రతి మనిషికి కూడా అరచేతిలో 4 ప్రధానమైన రేఖలు ఉంటాయి. ఒకటి ఆయుష్ రేఖ, ఇక్కడి నుంచి ప్రారంభమై చూపుడు వేలు వైపు వెళ్తుంది. రెండవది బుద్ధి రేఖ, ఇక్కడి నుంచి ప్రారంభమై ఇలా వస్తుంది. మూడవది ఆత్మరేఖ, అది చిటికన వేలు నుంచి ప్రారంభమై ఇలా వెళ్ళిపోతుంది. నాలుగవది ధనరేఖ, ఈ మణికట్టు నుంచి ప్రారంభమై ఇలా వెళ్ళిపోతుంది. అయితే ఎవరికైనా సరే అరచేతిలో 3 రేఖలు కలిసినప్పుడు కొంతమందికి త్రికోణం లాగా ఏర్పడుతుంది. అలా ఏర్పడితే అది గొప్ప యోగం. ఉదాహరణకి ఇది ఆయుష్ రేఖ, ఇది బుద్ధి రేఖ, ఇక్కడి నుంచి కొంతమందికి ధనరేఖ వస్తుంది. ఆయుష్ రేఖ, బుద్ధి రేఖ, ధనరేఖ ఈ 3 కలిసినప్పుడు ఎక్కడైనా ఒక ట్రయాంగిల్ ఫార్మేషన్ వచ్చిందేమో చూసుకోండి, ఎక్కడైనా కలిసిందేమో చూసుకోండి. ఆ ట్రయాంగిల్ ఫార్మేషన్ వస్తే జీవితం ఎప్పటికైనా ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, జీవితం సాఫీగా ముందుకు సాగిపోతుంది. కాబట్టి ఆయుష్ రేఖ, బుద్ధి రేఖ, ధనరేఖ ఈ 3 ఉన్నప్పుడు ఆ 3 ఎక్కడైనా ఏ ప్లేస్లో అయినా ఏ ఏరియాలో అయినా కలిసినయేమో చూసుకోండి. కలిసి ట్రయాంగిల్ ఫార్మేషన్ వచ్చిందేమో చూసుకోండి. వస్తే అది ప్రశాంతమైన జీవితానికి సంకేతం. అలాగే ఇంకొంతమందిలో ఇక్కడ వ్యాపార రేఖ ఉంటుంది. వ్యాపార రేఖ, దాన్ని ఆరోగ్య రేఖ అంటారు. ఆ వ్యాపార రేఖ, బుద్ధి రేఖ, ఆత్మరేఖ ఆ 3 కలిసినా సరే అక్కడ ఏరియాలో ఏమైనా ట్రయాంగిల్ వచ్చిందేమో చూసుకోండి. ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది వ్యాపార రేఖ, ఇలా చిటికన వేల దగ్గరికి వెళ్ళిపోతుంది. దాన్ని ఆరోగ్య రేఖ అంటారు. ఆ వ్యాపార రేఖ, ఆత్మరేఖ, బుద్ధి రేఖ ఈ 3 రేఖలైనా సరే కలిసినప్పుడు ఎక్కడైనా ఆ ఏరియాలో ట్రయాంగిల్ ఫార్మేషన్ లాగా వస్తే మాత్రం జీవితం ఎప్పటికైనా ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. ఎన్ని సమస్యలు వచ్చినా ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే ఒక్కొక్క రేఖ మీద త్రికోణం గుర్తు, ట్రయాంగిల్ గుర్తు ఒక్కొక్క రకమైన ప్రయోజనాలు ఇస్తుంది. ఉదాహరణకి ఇది ఆయుష్ రేఖ, ఇక్కడి నుంచి ప్రారంభమై చూపుడు వేలు వైపు వెళ్ళిపోతుంది. ఈ ఆయుష్ రేఖ తెగిపోయినా, ముక్కలైనా, ఆయుష్ రేఖలో ఏదైనా కన్ను ఆకారం వచ్చినా అది మంచిది కాదు. అలాంటి వాళ్ళకి యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఆయుర్దాయం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఆయుష్ రేఖలో ఎక్కడైనా ఒక ట్రయాంగిల్ సింబల్ వచ్చిందనుకోండి, త్రికోణం వచ్చిందనుకోండి, అది రక్షిస్తుంది, యాక్సిడెంట్ అవ్వకుండా కాపాడుతుంది, అనారోగ్యానికి వెళ్లకుండా కాపాడుతుంది. అలాగే ఈ బుద్ధి రేఖ ఇక్కడి నుంచి ప్రారంభం ఇలా వెళ్ళిపోతుంది. ఆ బుద్ధి రేఖ అనేది కొంతమందికి ముక్కలై ఉంటుంది. అలాంటి వాళ్ళు డిప్రెషన్కి వెళ్తూ ఉంటారు. కొంతమందికి ఈ బుద్ధి రేఖలో కన్ను ఆకారం వస్తుంది, దాన్ని ఐలాండ్ అంటారు. కన్ను, ఒక కన్ను ఎలా ఉంటుందో అలాంటి సింబల్ ఈ మైండ్ లైన్, ఇక్కడి నుంచి వచ్చిన మైండ్ లైన్ లో ఉంటుంది. ఆ కన్ను సింబల్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక డిప్రెషన్ లో ఉంటారు. చాలా మంది లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళ చేతులు చూస్తే వాళ్ళ బుద్ధి రేఖలో కన్ను సింబల్ ఉంటుంది, అంటే వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళి ఉంటారు. అలాంటప్పుడు ఆ కన్ను సింబల్లో ఒక ట్రయాంగిల్ వచ్చింది అనుకోండి, తొందరలోనే ఆ డిప్రెషన్ నుంచి బయటపడతారని అర్థం. అలాగే చిటికెన వేల నుంచి వెళ్ళిన ఆత్మరేఖ కూడా కొంతమందికి ముక్కలై ఉంటుంది, కొంతమందికి విడిపోయి ఉంటుంది, కొంతమందికి కన్ను ఆకారం వస్తుంది, ఇలా రకరకాలుగా వస్తుంది. అవన్నీ సమస్యలకు సంకేతం. ఆ సమస్యల నుంచి బయటపడాలంటే అక్కడ ఒక ట్రయాంగిల్ సింబల్ రక్షిస్తుంది. అలాగే ధనరేఖ మణికట్టు నుంచి ప్రారంభం ఇలా వెళ్ళిపోతుంది. ఈ ధనరేఖలో కొంతమందికి కన్నాకారం వస్తుంది, అంటే వ్యక్తుల్ని నమ్మి డబ్బిచ్చి మోసపోతారు. కొంతమందికి ధనరేఖలో ముక్కలుగా ఉంటుంది, అంటే ధనరేఖ ఇక్కడి నుంచి ప్రారంభమై ముక్క అవుతుంది, మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ ముక్క అవుతుంది, మళ్ళీ వెళ్తుంది. ఇలా ముక్కలున్న అక్కడ ఒక ట్రయాంగిల్ ఫార్మేషన్ వచ్చింది అనుకోండి, ధనం నష్టపోకుండా ఆఖరి క్షణంలో కాపాడబడతారని అర్థం. కాబట్టి ఎక్కడైనా అరచేతిలో ట్రయాంగిల్ సింబల్ వస్తే అది రాబోయే నష్టాన్ని తొలగింపజేయడానికి సంకేతంగా హస్త సాముద్రికంలో వివరించారు. మన అరచేతిలో కొన్ని ప్రత్యేకమైన గుర్తులుంటే ఆ గుర్తుల వల్ల మనకు అద్భుతమైన అదృష్టం పడుతుందని హస్త సాముద్రికల్లో చెప్పారు. అరచేతిలో త్రిశూలం గుర్తుంటే ఎలాంటి అద్భుతమైన యోగం కలుగుతుందో, త్రిశూలం గుర్తు ఎక్కడుంటే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శివుడి చేతిలో త్రిశూలం ఎలా ఉంటుందో అలాగే కొంతమంది చేతుల్లో త్రిశూలం గుర్తుంటుంది. ఈ త్రిశూలం గుర్తు చేతిలో ఉంటే చాలా మంచిది. అయితే ఈ త్రిశూలం గుర్తుల్లో 2 రకాలైనటువంటి త్రిశూలం గుర్తులు ఉంటాయి. పైకున్న త్రిశూలం గుర్తు, క్రిందకున్న త్రిశూలం గుర్తు.
ఎప్పుడైనా సరే త్రిశూలం గుర్తు చేతిలో ఉన్న వాళ్ళు ఆ గుర్తు పైకి ఉన్న త్రిశూలం గుర్తా కిందకున్న త్రిశూలం గుర్తా అని చూసుకోవాలి. పైకున్న త్రిశూలం గుర్తు అయితే అద్భుతంగా యోగిస్తుంది, క్రిందకున్న త్రిశూలం గుర్తు అయితే పెద్దగా యోగించదు. ఈ త్రిశూలం గుర్తు చేతిలో ఉంటే వాళ్ళు ఎప్పుడూ కూడా సానుకూలంగానే ఆలోచిస్తారు. ఎదుటి వాళ్ళని అర్థం చేసుకొని జీవితంలో ముందడుగు వేస్తూ ఉంటారు. ఎదుటి వాళ్ళందరి చేత ఆకర్షించబడుతూ ఉంటారు. ఏ పని ఇచ్చినా సరే తప్పకుండా దానిలో విజయం సాధిస్తూ ఉంటారు. అంటే చుట్టుపక్కల వాళ్ళతో సానుకూలంగా ఉంటూ, చుట్టుపక్కల వాళ్ళ మనసులో విషయాలు అర్థం చేసుకుంటూ అందరికీ నచ్చే విధంగా ఉంటారు. ఏ పని ఇచ్చినా అది ఎంత కష్టమైనా సరే దాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అద్భుతమైన భవిష్య దృష్టిని కలిగి ఉంటారు. మరి ఈ త్రిశూలం గుర్తు చేతిలో ఎక్కడ ఉంటే ఎలాంటి ప్రత్యేకమైన ప్రయోజనాలు కలుగుతాయంటే, అరచేతిలో బొటనవేలు క్రింది భాగాన్ని శుక్రస్థానం అంటారు. ఈ శుక్రస్థానంలో త్రిశూలం గుర్తున్న వాళ్ళు ఎవరైనా సరే స్త్రీ బాసుగా ఉన్న చోట పనిచేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ బాసు లేడీ అయి ఉంటుంది. అలాంటి ఆర్గనైజేషన్స్ లో పనిచేసి విపరీతమైన విజయాలు సాధిస్తారు. అంటే ఆడవాళ్ళ సహాయ సహకారాల ద్వారా జీవితంలో టాప్ మోస్ట్ పొజిషన్కి ఎదుగుతారు. అలా శుక్రస్థానంలో త్రిశూలం గుర్తు విశేషంగా సహకరిస్తుంది. అలాగే ఈ శుక్రస్థానానికి కొంచెం ఎక్కడికి వస్తే దీన్ని కుజస్థానం అంటారు. ఈ కుజస్థానంలో త్రిశూలం గుర్తుంటే రియల్ ఎస్టేట్ లో విశేషంగా రాణిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో కోటీశ్వర్లు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కుజస్థానంలో త్రిశూలం గుర్తుందేమో చూసుకోండి. ఇక్కడ త్రిశూలం ఉంటే మాత్రం తప్పకుండా రియల్ ఎస్టేట్ చేయండి. అలాగే చూపుడు వేలు క్రింద, దీన్ని గురుస్థానం అంటారు. ఈ చూపుడు వేలు కింద త్రిశూలం గుర్తున్నట్లయితే వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ ట్రైనింగ్స్కి వెళ్ళండి, తప్పకుండా సెలెక్ట్ అవుతారు. ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఇలాంటి వాటిల్లో మీరు తప్పకుండా రాణించాలంటే చూపుడు వేలు కింద త్రిశూలం గుర్తుండాలి. అలాగే మధ్య వేలు కింద త్రిశూలం గుర్తుంటే మాత్రం స్ట్రగుల్తో సక్సెస్ అని చెప్తారు. ముందు స్ట్రగుల్ వస్తుంది, తర్వాత సక్సెస్ వస్తుంది, ఆవేదనతో కూడిన ఆనందం వస్తుంది. అలాగే ఈ ఉంగరం వేలుని రవిస్థానం అంటారు. ఉంగరం వేలు కింద ఇక్కడ త్రిశూలం గుర్తుందనుకోండి, అలాంటి వాళ్ళు బాగా గొప్ప సెలబ్రిటీలు అవుతారు. రాజకీయాల్లో కానీ సినిమా రంగంలో కానీ విశేషంగా రాణించడానికి ఈ ఉంగరం వేలు కింద త్రిశూలం గుర్తు అనేది అద్భుతంగా యోగిస్తుంది. అలాగే చిటికెన వేలు కింద త్రిశూలం గుర్తున్నట్లయితే ఉద్యోగంలో ప్రమోషన్లు తొందరగా వస్తాయి, టాప్ లెవెల్కి వెళ్ళిపోతారు. బిజినెస్ చేసినా అద్భుతంగా సక్సెస్ వస్తుంది. ఈ చిటికెన వేలుకి బాగా క్రింది భాగం, దీన్ని చంద్రస్థానం అంటారు. ఈ చంద్రస్థానంలో త్రిశూలం గుర్తున్నట్లయితే అలాంటి వాళ్ళు విదేశాల్లో బాగా షైన్ అవుతారు. మీరు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారా? అయితే ఇక్కడ చంద్రస్థానంలో త్రిశూలం గుర్తుందేమో చూసుకోండి. ఇక్కడ త్రిశూలం గుర్తుంటే విదేశాలకు వెళ్ళి అద్భుతంగా షైన్ అవుతారు. విదేశాల్లో బిజినెస్ చేసినా సక్సెస్ అవుతారు. ఎస్పెషల్లీ పాల వ్యాపారం, నీటి వ్యాపారం, సముద్రాల మీద వ్యాపారం, ఎగుమతి దిగుమతి, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఇలాంటి బిజినెస్లు చేస్తే చంద్రస్థానంలో త్రిశూలం ఉన్న వాళ్ళు కోటీశ్వర్లు అవుతారు. తిరుగులేదు, తప్పకుండా సక్సెస్ వస్తుంది. అంటే విదేశాల్లో షైన్ అయ్యే జాతకంగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ అరచేతిలో ఈ మధ్యస్థానాన్ని రాహుస్థానం అంటారు. ఈ మధ్యస్థానంలో సరిగ్గా ఇక్కడ త్రిశూలం గుర్తున్నట్లయితే అలాంటి వాళ్ళు విమానాలకు సంబంధించిన రంగాల్లోకి ప్రవేశిస్తే అద్భుతంగా రాణిస్తారు. గనులు, భూగర్భ గనులు అంటారు కదా, ఆ భూగర్భ గనులకు సంబంధించి అంటే తవ్వటాలు, వీటికి సంబంధించి ఏ బిజినెస్ అయినా అద్భుతంగా రాణిస్తారు. అలాగే ఆయిల్ బిజినెస్ చేస్తే అద్భుతంగా రాణిస్తారు. మైనింగ్ చేస్తే అద్భుతంగా రాణిస్తారు. మందుల తయారీ చేస్తే తిరుగు లేకుండా డబ్బులు సంపాదిస్తారు. ఈ రాహుస్థానంలో త్రిశూలం ఉంటే అంత బాగా యోగిస్తుంది. అలాగే ఈ మణికట్టు దగ్గర దీన్ని కేతుస్థానం అంటారు. ఈ కేతు స్థానంలో త్రిశూలం ఉన్న వాళ్ళు మాత్రం స్పిరిచువల్ రంగంలో విశేషంగా రాణిస్తారని హస్త సాముద్రికంలో వివరించారు. కాబట్టి మీ అరచేతిలో ఎక్కడైనా త్రిశూలం ఉందేమో చూసుకోండి. అది కూడా పైకి ఉన్న త్రిశూలం అయి ఉండాలి. కిందకున్న త్రిశూలం అయితే పెద్దగా యోగించదు. ఆ త్రిశూలం గుర్తు ద్వారా మీ అద్భుతమైన భవిష్యత్తును తెలుసుకోండి. మన చూపుడు వేలు, ఉంగరం వేలు పొడవును బట్టి మన భవిష్యత్తు ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎవరికైనా సరే చూపుడు వేలు కంటే ఉంగరం వేలు పొడుగ్గా ఉన్నట్లయితే అలాంటి వ్యక్తులు ఎదుటి వాళ్ళకి సహాయం చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వాళ్ళు చూడటానికి అందంగా ఉంటారు. ఎదుటి వాళ్ళని మాటలతో ఆకర్షించేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడు 10 మందిలో ఉంటూ ఉంటారు. 10 మంది దృష్టిలో ఉండాలని భావిస్తూ ఉంటారు. అలాగే ఉంగరం వేలు అనేది చూపుడు వేలు కన్నా పొడవు ఉన్న వాళ్ళు వాళ్ళ జీవిత భాగస్వామిని ఎంతో ప్రేమాభిమానాలతో చూసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఇంజనీరింగ్ రంగంలో బాగా రాణించడానికి అవకాశం ఉంది. జీవితంలో ధనం కూడా చాలా బాగా సంపాదిస్తారు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు తెలివితేటలతో ఆ కష్టాన్ని పరిష్కరించుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు ఎక్కువగా ఉంటాయి. ఏది ఏమైనా
ఉంగరం వేలు చూపుడు వేలు కంటే పొడవుగా ఉంటే అలాంటి వ్యక్తులు మాత్రం పబ్లిక్లో ఎక్కువగా ఉంటారు. పబ్లిక్ రిలేటెడ్ పీపుల్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళ మాటలతో చేతలతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటూ ఉంటారు. సంఘంలో ఎవరికే సమస్య వచ్చినా వాళ్ళ తెలివితేటలతో పరిష్కరిస్తూ ఉంటారు. అలా కాకుండా చూపుడు వేలు అనేది ఉంగరం వేలు కన్నా పొడవు ఉంటే అలాంటి వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. కానీ అది చూసిన వాళ్ళకి గర్వంలాగా అనిపిస్తూ ఉంటుంది. చూపుడు వేలు అనేది ఉంగరం వేలు కన్నా పొడుగ్గా ఉన్న వాళ్ళు అంతర్ముఖులు అని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళల్లో వాళ్ళే ఎక్కువగా ఆలోచించుకుంటూ ఉంటారు. ఎదుటి వ్యక్తులతో తొందరగా కలవలేరు. కాబట్టి ఎదుటి వ్యక్తులకి పూర్తిగా ప్రేమను వ్యక్తపరచలేరు. వాళ్ళ అభిమానాన్ని ఎదుటి వ్యక్తుల మీద చూపించలేరు. అందుకే ప్రేమ కానీ అభిమానం కానీ ఎదుటి వ్యక్తుల నుంచి వీళ్ళకి సాధారణ స్థాయిలోనే వస్తుందని చెప్పుకోవచ్చు. అయితే జీవితంలో మాత్రం సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మంచి విజయాలు సాధిస్తారని చెప్పుకోవచ్చు. ఇక చూపుడు వేలు ఉంగరం వేలు ఈ 2 వేళ్ళు పొడవు సమానంగా ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే గొడవలు లేకుండా ప్రశాంతంగా జీవితాన్ని గడపాలని భావిస్తూ ఉంటారు. వీళ్ళకి గొడవలు అంటే అసలు ఇష్టం ఉండదు. కానీ ఎవరైనా వీళ్ళని గొడవల్లోకి లాగితే మాత్రం వాళ్ళకి చుక్కలు చూపిస్తారని చెప్పుకోవచ్చు. వీళ్ళని గొడవల్లోకి లాగనంత వరకు ఎవరి జోలికి వెళ్ళరు. అలాగే జీవిత భాగస్వామితో కూడా చాలా చక్కగా ఉంటారు. మంచి మ్యారేజ్ లైఫ్ లీడ్ చేస్తారు. ధన సంపాదన కూడా చాలా బాగుంటుంది. సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యల్ని తెలివితేటలతో పరిష్కరించుకోగలిగినటువంటి సామర్థ్యం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి మనిషి జీవితంలో మనిషి చేతి వేళ్లను బట్టి మనిషి స్వభావం లక్షణాలు సులభంగా తెలుసుకోవచ్చు. ప్రత్యేకంగా చూపుడు వేలు ఉంగరం వేలు బట్టి చాలా వరకు భవిష్యత్తు తెలుసుకోవచ్చు. ఉంగరం వేలు చూపుడు వేలు కంటే పొడవుగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పబ్లిక్తో బాగా కలిసిపోతారు. పబ్లిక్తో అటాచ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ప్రేమాభిమానాలు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. అందరితో కలిసిపోయే మనస్తత్వం ఉంటుంది. అలా కాకుండా చూపుడు వేలే ఉంగరం వేలు కన్నా పొడవుగా ఉంటే మాత్రం వాళ్ళకి తప్పకుండా కొంచెం ప్రౌడ్గా ఉంటారన్నట్లుగా ఎదుటి వాళ్ళకి కనిపిస్తూ ఉంటారు. తొందరగా అందరితో మింగిల్ అవ్వలేరని చెప్పుకోవచ్చు. కాబట్టి మీ చేతి వేళ్లను బట్టి మీ లక్షణాలను సులభంగా తెలుసుకోండి. మన అరచేతి మణికట్టు దగ్గర ఉండే రేఖలలో ఏ గుర్తు ఉంటే రాజయోగం పడుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రతి వ్యక్తికి కూడా పురుషులకైతే కుడి చేయి, స్త్రీలకైతే ఎడమ చేయి చూసుకోవాలి. ఈ చేతి మణికట్టు దగ్గర కొన్ని రేఖలు ఉంటాయి. వాటిని మణికట్టు రేఖలు లేదా కంకణ రేఖలు అనే పేరుతో పిలుస్తారు. ఈ రేఖలు ప్రధానంగా 4 రకాలు. స్వాస్థ్య, సంపత్తి, సుఖ, సామ్రాట్ అని పేర్లు. స్వాస్థ్య, సంపత్తి, సుఖ, సామ్రాట్. ఎవరికైనా సరే మణికట్టు దగ్గర రేఖలను బట్టి ఆయుర్దాయం కూడా చెప్పచ్చు. ఒక్కొక్క రేఖకి 30 సంవత్సరాలు వేసుకోవాలి. ఒక రేఖ ఉంటే 30 ఏళ్ళు, 2 రేఖలు ఉంటే 60 ఏళ్ళు, 3 రేఖలు ఉంటే 90 ఏళ్ళు, 4 రేఖలు ఉంటే 120 సంవత్సరాలు బతుకుతారని హస్త సాముద్రికంలో చెప్పారు. కాబట్టి మణికట్టు దగ్గర ఎన్ని ఎక్కువ రేఖలు ఉంటే అంత మంచిది. సహజంగా అందరికీ 2 కానీ 3 కానీ మణికట్టు రేఖలు ఉంటాయి. అయితే అరుదుగా కొంతమందికి 4 మణికట్టు రేఖలు ఉంటాయి. 4 మణికట్టు రేఖలుంటే దాన్ని సామ్రాట్ యోగం అనే పేరుతో పిలుస్తారు. అలాంటి వాళ్ళు చక్రవర్తి అవుతారు. రాజయోగం పడుతుంది. వాళ్ళు అనుకున్నవన్నీ జరుగుతాయి. కాబట్టి మణికట్టు దగ్గర 4 రేఖలు ఉన్న వాళ్ళకి సామ్రాట్ యోగం ఉంటుంది. రాజయోగం ఖచ్చితంగా పడుతుంది. 2 రేఖలున్నా 3 రేఖలున్నా పెద్దగా ఇబ్బందులు ఉండవు. ఒక రేఖ ఉంటే మాత్రం కొద్దిగా దారిద్ర్య బాధలు, అప్పుల బాధలు ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ మణికట్టు రేఖల్లో కొన్ని ప్రత్యేకమైన గుర్తులుంటే చాలా మంచిది. చేతిలో ఎక్కడా కూడా కన్ను గుర్తు ఉండకూడదు. కన్ను గుర్తుంటే మంచిది కాదు. కానీ మణికట్టు దగ్గర కన్ను గుర్తుంటే చాలా మంచిది. ఐ సింబల్, వడ్ల గింజ అంటారు. అలాగే చేతిలో ఈ ప్రాంతంలో ఎక్కడైనా ఇంటూ గుర్తుంటే మంచిది కాదండి. ఒక్క చూపుడు వేలు కింద తప్ప ఎక్కడ ఇంటూ గుర్తు ఉండకూడదు. కానీ మణికట్టు కంకణ రేఖల దగ్గర ఇంటూ గుర్తుంటే చాలా మంచిది. అలాగే కంకణ రేఖల దగ్గర ట్రయాంగిల్ సింబల్ ఉంటే చాలా మంచిది. కాబట్టి మణికట్టు రేఖల దగ్గర కన్ను గుర్తున్న, ట్రయాంగిల్ సింబల్ ఉన్న, క్రాస్ గుర్తున్న చాలా మంచిది. అలాగే అసలు సిసలు రాజయోగం ఏంటో తెలుసా? మణికట్టు రేఖల దగ్గర పుట్టుమచ్చ ఉండటం. ఎవరికైనా నలుపు రంగు గాని, ఎరుపు రంగు గాని, పసుపు రంగు గాని, తెలుపు రంగు గాని ఏ రంగులో ఉన్న పుట్టుమచ్చ అయినా సరే మణికట్టు రేఖల దగ్గర ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా జీవితంలో రాజయోగం పట్టి తీరుతుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఈ మణికట్టు రేఖలు అనేవి విరిగి ఉండకూడదు. ఎవరికైనా మణికట్టు రేఖలు విరిగిపోయి ఉన్నాయి అనుకోండి, కొద్దిగా ఇబ్బందులు వస్తాయి. కొంతమందికి మణికట్టు రేఖలన్నీ ఒకే చోట విరిగిపోయి ఉంటాయి. అలా ఉండటం అస్సలు మంచిది కాదు. మనం తలలో పాపిడి తీసినప్పుడు పాపిడి ఎలా వస్తుంది?
అలా పాపిడి వచ్చినట్టు మణికట్టు రేఖలు ఒకే దగ్గర విరిగిపోయి ఉంటాయి. అలా ఉంటే అస్సలు మంచిది కాదు, అన్ని చెడు ఫలితాలే. ఒకవేళ అలా ఉన్నా కూడా అక్కడ ఒక స్క్వేర్ సింబల్ వచ్చిందనుకోండి, ఆ సమస్యల నుంచి బయటపడచ్చు. అయితే మణికట్టు రేఖల నుంచి కొంతమందికి చేతిలోకి పైకి రేఖలు వెళ్తూ ఉంటాయండి, ఊర్ధ్వ రేఖలు అంటారు. ఈ మణికట్టు రేఖ నుంచి దీన్ని చంద్రస్థానం అంటారు. ఇక్కడికి ఒక రేఖ పైకి వెళ్ళింది అనుకోండి, చాలా మంచిది, జీవితంలో డెవలప్ అవుతారు, సక్సెస్ అవుతారు. అలాగే ఈ మణికట్టు రేఖ నుంచి బొటనవేలు కింది భాగం శుక్రస్థానం అంటారు. ఇక్కడికి రేఖ పైకి వెళ్ళింది అనుకోండి, చాలా మంచిది, రాజయోగం పడుతుంది. కాబట్టి మణికట్టు రేఖల నుంచి చంద్రస్థానంలోకి రేఖలు పైకి వెళ్ళినా, శుక్రస్థానంలోకి పైకి రేఖలు వెళ్ళినా అవన్నీ కూడా రాజయోగం. దానివల్ల జీవితంలో మంచి పురోభివృద్ధి సాధించవచ్చని హస్త సాముద్రిక పరంగా చెప్పడం జరిగింది. కాబట్టి మీ మణికట్టు రేఖలను బట్టే మీ అదృష్టం సులభంగా తెలుసుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మణికట్టు రేఖలలో మొదటి కంకణ రేఖ అంటే మొదటి మణికట్టు రేఖ ధనుస్సు ఆకారంలో అరచెయ్యి లోపలికి వంపు తిరిగి ఉండటం మంచిది కాదు. అలా ఉన్న వాళ్ళకి యూరినరీ ట్రాక్కి సంబంధించిన సమస్యలు వస్తాయి. ఇది 100% యథార్థంగా కూడా అనేక మందిలో కనిపించింది. ఈ మణికట్టు రేఖలలో మొదటి మణికట్టు రేఖ, మొదటి కంకణ రేఖ అరచేతి వైపు ధనుస్సు ఆకారంలో ఒక విల్లులాగా వంపు తిరిగి ఉన్నట్లయితే తప్పకుండా యూరినరీ ట్రాక్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. దానికి సంబంధించి అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి చేతిలో ఉన్న రేఖలను బట్టి మీ భవిష్యత్తు తెలుసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.